ఈ కాలంలో ఇప్పటిదిప్పుడు ఫేమస్ కావాలంటే మొదలు ఇగ్రం తప్పిన పనే చేయాలి అన్నట్లు చేస్తుర్రు కొందరు. వాళ్ళు ఫేమస్ గానీకే పక్కన ఉన్నోళ్ళను కూడా ఇబ్బంది పెడుతుర్రు. ఇగో అట్లనే ఒక ఏదో చేయవయ్యి పాపం పనిచ్చిన యజమానికే తలకాయ నొప్పి తెచ్చి పెట్టిర్రు కొంతమంది. ఇంతకు ఏం చేసిర్రు, అటు ఇంకా ఏమైందో మీరే చూడుర్రి. ఈ నడుమ దబ్బిన ఫేమస్ అయ్యేందుకు ఇగరం దప్పిన పనులు చేస్తుర్రు కొంతమంది. ఆసొంటి ముచ్చటనే గీది చండీగఢ్ పట్నంలో ఒక హైవే ఎమ్మటే ఉన్న గీ హోటల్ పేరు బబ్లూ డాబా. మామూలుగానైతే ఎక్కడైనా పరోటాలు నూనెతోని కాలుస్తారు, కానీ ఇక్కడ డీజిల్ తోని పరోటాలు కాల్చి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రట. ఇగేముంది డీజిల్ పరోటా అని జరసేపట్లనే లచ్చల మంది చూసిర్రట. అబ్బా ఇన్నొద్దులు నూనె పరోటాలు చూసినాం గాని డీజిల్ పరోటాలు కూడా ఉంటాయా ఏందని తినడానికి మస్తు మంది పోయిర్రట. గీ ముచ్చట అటు ఇటు పోయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు గిన ఎరికైందట. వాళ్ళొచ్చి ఏమయ్యా ఏంది కథ అని గట్టిగా అడిగేటాళ్లకు హోటల్ ఓనరు అసలు ముచ్చట బయట పెట్టిండు. డీజిల్ పరోటా లేదేం లేదు, ఎవరో వీడియోలు చేసుకునేటాయన వచ్చి ఇచ్చంత్రమైన డీజిల్ పరోటా అని ఓ వీడియో చేసిపోయిండు. ఆయనకు మాకు అసలు లింకే లేదు, మా కాడ దొరికేది ఏదైనా మంచి మాలే, నాసి రకం సరుకు వాడం అని చెప్పుకొచ్చిండు. క్షవరం అయితే ఈగ్రం తెలియదు అన్నట్లు ఎవడో చేసిన వీడియో చేయంగా జర్రంతల హోటలే బంద్ అయ్యే కథ అయింది. ఆయన డీజిల్ వాసనే పెయ్యికి మంచిది కాదు. అసొంటిది దాంతో పరోటాలు చేసి తింటే బతుకుతామా? అడ్డమైన రోగాలు వచ్చి ఆగమైతాం. సరే గాని గా వీడియో చేసినోడు ఎవడో గాని వాడిని దొరకబట్టి డీజిల్ తోనే తానం చేపియాలి అని కామెంట్లు రాస్తుర్రట గీ ముచ్చట చూసిన నెట్టన్నలు.